ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి 9/8/2026 ఆదివారం నుండి 15/8/2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వారఫలాలు. మిథున రాశి వారికి వారమంతా కూడా ఆత్మవిశ్వాసము, కొత్త ప్రయత్నాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ ఖర్చులు, మాట తీరు విషయంలో కొంత నిదానం అనేది అవసరం. ఈ వారమంతా కూడా మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి, బుధ, గురుగ్రహాలు, సింహంలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహము సంచారం చేస్తూ ఉన్నారు. ముందుగా మిథున రాశిలో కుజుడు ఉండడం వల్ల మీరు ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. మీలో చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తి చేయాలనే పట్టుదల కూడా మీకు వస్తుంది. ప్రయాణాలు, కమ్యూనికేషన్, సోదరులు లేదా స్నేహితుల ద్వారా సహకారం ద్వారా పనులు ముందుకు వెళ్తాయి. అయితే తొందరపాటు, కోపాన్ని తగ్గించుకోవడం శుభదాయకం. ఆర్థిక విషయాల్లో ఈ వారమంతా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు, ఇంటి ఖర్చులు కూడా పెరగవచ్చు. డబ్బు విషయంలో ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు రావచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించినప్పుడు భయపడకుండా స్వీకరించి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన సమయం రావచ్చు. వ్యాపారస్తులకు పరిచయాలు మరియు కమ్యూనికేషన్ ద్వారా లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కొత్త కస్టమర్లు చేరే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని స్పష్టమైన లెక్కలతో, ఒప్పందాలతో ముందుకు తీసుకువెళ్ళండి. గురువు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక భద్రత, ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభించవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉన్నది. ప్రేమ మరియు దాంపత్య విషయాల్లో చిన్న అపార్థాలు రావచ్చు. మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని దాచకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో పెద్దల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. విద్యార్థులకు ఈ వారమంతా మంచి సమయం అనే చెప్పుకోవాలి. అయితే కేతువు ప్రభావం వల్ల ఒక్కోసారి ఏకాగ్రత మీకు తగ్గవచ్చు. మొబైల్, ఇతర దృష్టి మరల్చే విషయాలను పక్కన పెట్టి చదువుపైనే దృష్టి పెట్టాలి. ఆరోగ్యపరంగా పని ఒత్తిడి, నిద్రలేమి, మానసిక అలసట రాకుండా జాగ్రత్త పడాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం శుభదాయకం. ఈ వారానికి పరిహారాలు: బుధవారం శ్రీ మహావిష్ణువును, అదేవిధంగా గణపతిని భక్తితో ప్రార్థించండి. ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలైన్ని సార్లు జపం చేయండి. గణపతికి దుర్వా సమర్పించి శుభప్రదంగా భావిస్తారు. మంగళవారం హనుమంతుడిని దర్శించుకొని సాధ్యమైనంత వరకు అన్నదాన కార్యక్రమాల్లో సేవ చేయడము లేదా అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా శుభదాయకం. మొత్తం మీదుగా ఈ మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో కొత్త పరిచయాలు,
కుటుంబంలో అనుకూలత కనిపిస్తూ ఉన్నాయి. మాటల్లో తొందర తగ్గించి ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందవచ్చు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.